నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలి, దానిలో ఎలాంటి మెలకువలు పాటించాలి, దాని ప్రాముఖ్యత ఎలా ఉందని మనకు వివరించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సమతా పరమేశ్వరి గారు, శాస్త్రవేత్త. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు కూడా ఆవిడతో మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడొచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి కలుపు యాజమాన్యం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అంటారు? యాక్చువల్గా మనము పంట చూసుకున్నట్టయితే కలుపు మొక్కలు మన పంటతో పోటీ పడుతూ ఉంటాయి. పోషకాలు మరియు నీటిని, తర్వాత సూర్యరశ్మిని కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు పంటకు కావాల్సిన అన్ని అవి తీసుకోవడం వల్ల పంటకి నష్టం కలుగజేస్తుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే కీటకాలు లేదంటే వ్యాధుల రోగాల వల్ల కంటే మనకు కలుపు మొక్కల వల్ల దాదాపు 40 నుండి 50% నష్టం కలుగజేస్తుందని అంచనా ఉందన్నమాట. అంటే ఇప్పుడు వివిధ రకాల కలుపు మొక్కలు ఎట్లా ఉంటాయంటారు? అంటే ఈ కలుపులో చూసుకున్నట్లయితే మనకు వెడల్పాకు జాతి, గడ్డి జాతి మరియు తుంగ జాతి అని 3 రకాల జాతులు ఉన్నాయండి. ఓకే, ఆ 3 జాతులు కలుపు జాతులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కలుపు మందులు వేసే సమయాన్ని బట్టి అంటే ఈ కలుపు మందులు ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అంటారు? ఈ కలుపు మందులు వేసుకునే దాన్ని బట్టి మనము మామూలుగా పంట విత్తుకున్న తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపల మనము అంటే పంట మొలకెత్తక ముందు, తర్వాత కలుపు కూడా మొలకెత్తక ముందు మనం రసాయనాలు వాడతాం. వాటిని మనం ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటాము. తర్వాత కలుపు మొలిచిన తర్వాత, పంట మొలిచిన తర్వాత మనము పిచికారీ చేసే మందుని పోస్ట్ ఎమర్జెన్సీ అంటామండి మనం. అంటే ఈ కలుపు మందులు సంబంధించి కీటకనాశిని మరియు శిలీంద్రనాశినికి మధ్య తేడా ఏంటి అంటారు? ఇప్పుడు మనం కలుపు మందులు చూసుకున్నట్లయితే ఒక కలుపు మందు ఉన్నట్లయితే మనం ఆ కలుపు మందు అదే పంటకు వాడాలి, అదే దశలో వాడాలని నిర్ణీతంగా సిఫారసు చేసిన మందే వాడాలి, ఆ టైంలోనే వాడాలని ఉంటుంది. అదే మనం కీటకనాశులు కానీ శిలీంద్రనాశకాలు చూసుకున్నట్టయితే అవి మామూలుగా మనకు పురుగు కానీ వ్యాధి కానీ సోకినప్పుడు అది మనం ఏ టైంలోనైనా వాడుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ మనము కలుపు వచ్చిన తర్వాత మనము పిచికారీ చేయాలనుకున్నప్పుడు మనము మనము కలుపు యొక్క ఆకు దశలు చూసుకుంటాము. మనం 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు తుంగ కానీ గడ్డి కానీ ఉన్నప్పుడు 2 నుంచి 3 అంగుళాల ఎత్తులో ఉన్నప్పుడు మనము స్ప్రే చేయడానికి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ బాగా పెరిగినప్పుడు, లేదంటే పంట కాలము చాలా ముదిరిపోయిన తర్వాత మనం చేసినా కానీ ఆ కలుపు మందు మనకు సామర్థ్యం చూపించదనమాట. కాబట్టి మనం ఏ కలుపు మందు ఏ పంటలో వాడాలో ఆ పంటలోనే వాడాలి, ఏ సమయంలో వాడాలో అదే సమయంలో వాడాలి. కానీ అట్లాగా శిలీంద్రనాశక, కీటకనాశక అట్లా ఉండదండి. ఇప్పుడు కలుపు మందుల పిచికారీ మరియు ఎంపిక అంటే ఏ విధంగా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మొట్టమొదటిగా మనము ఒక కలుపు మందు ఎంచుకోవాలంటే ఫస్ట్ మన పంట దశ ఎలా ఉంది, తర్వాత మన పంటలో ఎటువంటి కలుపు మొక్కలు ఉన్నాయి, వెడల్పాకు కలుపు ఉందా, లేదంటే తుంగ జాతి ఉందా, లేదంటే గడ్డి ఆకు కలుపు ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అది ఎలాంటి స్టేజ్లో ఉందని చూసుకున్న తర్వాత మనము దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కానీ, డాట్ సెంటర్ కానీ, లేదంటే వ్యవసాయ అధికారిని కానీ మనకి ఇట్లా ఉంది అని చెప్పిన తర్వాత ఒక కలుపు మందు సిఫారసు చేస్తాం. అయితే ఆ సిఫారసు చేసిన మందుని తర్వాత సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే మనం వాడాలి. ఇక్కడ ఎందుకు సిఫారసు చేసిన మోతాదు అంటే మనం మామూలుగా ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టు 2 నుంచి 4 ఆకుల దశలో కొట్టుకున్నట్లయితే మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. అట్లాంటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వర్షాల వల్ల కానీ, లేదంటే ఇంకేదో పనుల వల్ల కానీ మనము అది కొద్దిగా లేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే కలుపు చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఎరిగిపోయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మందు సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ వేస్తే మనం తొందరగా చచ్చిపోతుంది అని అనుకుంటారు, మామూలు అపోహాది. అలా ఏముండదు. కానీ సిఫారసు చేసిన మందు అంటే మోతాదు మాత్రమే వాడాలి. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువగానే మనం స్ప్రే చేసినట్లయితే మనం ప్రధాన పంటకు కూడా కొన్నిసార్లు నష్టం కలిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఏంటంటే మనకు పసుపు కలర్లో మారిపోవడం, వడిలిపోవడం అలా చెప్తాయి. కొన్నిసార్లు అది నీళ్లు పెట్టడం వల్ల కానీ, లేదంటే ఎరువులు వేయటం వల్ల కానీ మనము రికవర్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో చేసినప్పుడు అది మళ్ళీ ప్లాంట్ రికవర్ కాకుండా చచ్చిపోవడానికి అవకాశం. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా కలుపు మందు పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు
ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిని ఉపయోగించాలి. లేదంటే ఒకవేళ మనము ఇప్పుడు వరి చూసుకున్నట్లయితే మనము ప్రీ ఎమర్జెన్సీ మామూలుగా నాటిన తర్వాత మనం ఇసుకలో కలిపి చల్లుతాము. ఆ ఇసుక అయితేనేమో ఒక ఎకరానికి 20 కిలోల ఇసుక వాడుకుంటాము. తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు చేతి పంపునే వాడాలి. మామూలుగా ఏంటంటే కొంతమంది ఏంటి తొందరగా అయిపోతుంది కదా అనుకొని తైవాన్ పవర్ స్ప్రేయర్ వాడతాము, కానీ మనం చేతి పంపు మాత్రమే వాడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనము స్ప్రే చేసేటప్పుడు పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే భూమిలో తగిన తేమ ఉందో లేదా చూసుకోవాలి. అది ప్రీ ఎమర్జెన్సీ అంటే కలుపు మొలకెత్తక ముందు అయినా సరే మొలకెత్తిన తర్వాత అయినా కానీ మనకు భూమిలో సరైన తేమ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత మాత్రమే మనం పిచికారీ చేయాలి. బెట్ట టైంలో మనం చేసినట్లయితే ఆ విధంగా కూడా చూసినట్లయితే మనకు ఆ యొక్క కలుపు మందు సమర్థవంతంగా వినియోగం చేయదు. అలాగే మనము ఇప్పుడు నాజిల్స్ చూసుకున్నట్లయితే నాజిల్స్ మనం 2 టైప్ నాజిల్స్ వాడచ్చు, ఫ్లడ్ జెట్ కానీ లేదంటే ఫ్లాట్ కోన్ కానీ వాడచ్చు. అదే మనము ప్రీ ఎమర్జెన్సీ అంటే కలుపు రాకముందు మరియు అదేవిధంగా మొక్కజొన్న కూడా మొక్కజొన్న కాదు ఏదైనా పంట మొలవక ముందు మనం ఏం చేయాలంటే ఫ్లాట్ ఫాన్ నాజిల్ వాడాలి. అదే మనం పోస్ట్ ఎమర్జెన్సీగా వాడాలంటే కలుపు మొలిచినాక అయితేనే ఫ్లడ్ జెట్ అనే నాజిల్ వాడాలి. అయితే పిచికారీ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే వెనక్కి నడుచుకుంటూ పిచికారీ చేయాలి. వెనక్కి నడుచుకుంటూ పిచికారీ చేస్తే అయితే సరిగ్గా పడుతుంది, మళ్ళీ తర్వాత సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత సరైన పద్ధతిలో మాత్రమే మనం అలా వాడాలి అన్నమాట. ఇప్పుడు కలుపు రాకుండా చేసుకునే మార్గాలు ఏమన్నా ఉన్నాయా? అయితే మనము కలుపు రాకుండా చేసుకోవడం అనేది మంచిది అసలు యాక్చువల్గా, కానీ అది కొద్ది కష్టమే. కానీ కలుపు రాకుండా చేసుకోవడానికి లేదంటే కలుపు తగ్గించుకోవడానికి కలుపు మన భూమిలో కలుపు యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి ఏంటంటే మనం వేసవిలో ముందుగా లోతు దుక్కులు దున్నుకోవాలి. లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల ఏంటంటే కలుపు యొక్క విత్తనాలు కానీ లేదంటే దుంపలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అవన్నీ నాశనం చేయబడతాయి. అంతేకాకుండా మనం మామూలుగా మనము పశువుల ఎరువు వాడుకుంటాం. పశువుల ఎరువులో కూడా ఏంటంటే ఈ విత్తనాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చివికన అంటే బాగా మురిగిపోయిన పశువుల ఎరువు వాడుకుంటే చాలా మంచిది. తర్వాత ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఓన్లీ కలుపు మొక్కలు పంటలో ఉంటే నష్టం అనుకుంటాం, కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు గట్ల మీద కూడా కలుపు ఉంటుంది. తర్వాత మనము ఎక్కడైతే నీటిపారుదల కాలువలు ఉంటాయో అక్కడ కూడా కలుపు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కలుపు ఉన్నట్లయితే ఏమవుతుందంటే కొన్ని కీటకాలకు కానీ లేదంటే కొన్ని వ్యాధులు శిలీంధ్రాలకు కూడా అవి ఏంటంటే ఆవాసంగా మారుతాయి. ఆవాసంగా మారినప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు పంట పొలం మళ్ళీ ఎప్పుడు పంట వేసుకుంటామో అది మళ్ళీ మన పంటను నాశనం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటంటే మనం గట్ల మీద కానీ లేదంటే నీరు పారే కాలువల్లో కానీ ఈ కలుపులు లేకుండా చేసుకోవడం. అయితే ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా పనిముట్లు వాడుకునేటప్పుడు ఈ ట్రాక్టర్లు తోలుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం దున్నుకునేటప్పుడు ఏమైనా ఒక పొలం నుంచి ఇంకో పొలం పోతాం కాబట్టి ఈ ఒక పొలం నుంచి మనము ఇంప్లిమెంట్ రన్ చేస్తున్నప్పుడు దాని ఏమంటారు ఆ విత్తనాలు కూడా ఆ భూమిలో నుంచి ఇంకొక భూమికి పోయే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఏంటంటే నీట్గా పెట్టుకోవాలి, ఆ ఇంప్లిమెంట్స్ కూడా నీట్గా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఎప్పుడైనా మనకు కనపడినగానే మనం ఎమ్మటి నివారణ చర్యలు పాటించాలి. సమగ్ర కలుపు యాజమాన్యం అంటే ఏంటి అంటారు? ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు కలుపు మందులు ఇట్లా వాడాలి అని చెప్పుకున్నాము, కానీ ఇప్పుడు విషయం ఇక్కడ కలుపు మందులు మాత్రమే కాకుండా మనుషులు ఎక్కడైతే మనుషులు దొరుకుతారో తక్కువ ఖర్చు ఉంటుందో అక్కడ మనుషుల్ని పెట్టి తీయడం కానీ లేదంటే ట్రాక్టర్లు ఎక్కడైతే ఇప్పుడు మొక్కజొన్నలు చూసుకుంటే అంతర్కృషి చేసుకోవడానికి, తర్వాత కొన్ని కాటన్లో చూసుకున్నట్టయితే మనము ఇంటర్ కల్టివేషన్ చేసుకున్నాం. ఎక్కడైతే మనం యాంత్రీకరణ చేయగలుగుతాం అక్కడ యాంత్రీకరణ చేసుకొని, ఎక్కడ రసాయన మందులు మనం ఎక్కడ యాంత్రీకరణ చేసుకోలేని లేదంటే కొన్ని అందుబాటులో లేనప్పుడు మనం రసాయన కలుపు మందు వాడడం, లేదంటే మనుషుల్ని పెట్టి తీయడము, లేదంటే కొన్ని చోట్ల బయలాజికల్ కంట్రోల్స్ అంటే జీవాలను వదిలిపెట్టడము కలుపుల మందు, అలాంటివి అన్నీ కలిపి చేసుకున్నట్లయితే ఏంటంటే మనకు కలుపు నిరోధకత అనేది రాదనమాట. అంటే ఇప్పుడు మనం ఒకటే హెర్బిసైడ్ లేదంటే ఒకటే కలుపు మందు మనం ఒకటే క్రాప్ మళ్ళా వేస్తున్నాము, అదే
కలుపు మళ్ళీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కలుపు చనిపోకపోవడానికి ఆస్కారం ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. సో అలా జరగకుండా ఉండడానికంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కలుపు అంటే మొక్క అంటే క్రాప్ రొటేషన్ చేయాలి, అంటే పంట మార్పిడి చేయాలి. అదేవిధంగా మనము వాడే కలుపు మందులు కూడా మనం రొటేట్ చేసుకుంటే వాడుకున్నట్లయితే మనకు కలుపు నిరోధకత అనేది మనం గమనించకుండా ఉంటుంది అనమాట. కాబట్టి మనము ఇప్పుడు ఈ సమగ్ర కలుపు నివారణ చర్యలు ఏదైతే అందుబాటులో ఉందో మనము అవి చేసుకున్నట్లయితే మనము అంటే ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఉంటుంది, అట్లే విధంగా కలుపు నిరోధకత అనేది మనము కలుపు మొక్కల్లో చూడకుండా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి సమగ్ర కలుపు యాజమాన్యం అంటే ఏంటి అంటారు? అది ఇప్పుడు చెప్పుకున్నట్టు మనము చాలా సమగ్ర కలుపు యాజమాన్యం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, భౌతికంగా అంటే మనుషులను పెట్టి తీయడం కానీ, లేదా యాంత్రీకరణ అంటే ట్రాక్టర్లు కానీ, లేదా చిన్న ఇంప్లిమెంట్స్ కానీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చిన్న 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న క్రాప్స్, కాటన్, పత్తి కానీ, తర్వాత క్యాస్టర్ కానీ, అలాంటి వాటిలో ఏంటంటే మనము చిన్న ఇంప్లిమెంట్స్ ఉంటాయి, అంటే పవర్ వీడర్స్ అని, అవి రన్ చేసుకొని మనం మనుషుల ద్వారా చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా తర్వాత కొన్ని ఇప్పుడు సపోజ్ మనము కన్ని చూసుకున్నట్లయితే కన్ని మధ్య సాళ్ళ మధ్య కూడా చాలా దూరం ఉంటుంది, కాబట్టి మనం చిన్న ట్రాక్టర్ రన్ చేసి ఇంటర్కల్టివేషన్ అంటే అంతర్సేద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎక్కడైతే అవకాశం ఉన్న చోట అంతర్సేద్యం చేసుకునే చోట అంతర్సేద్యం చేసుకొని కలుపు మందులు వాడుకునే చోట, అంటే ఇప్పుడు సపోజ్ వర్షాకాలం చూసుకున్నట్లయితే మనం కొన్నిసార్లు ఏంటంటే ఈ ట్రాక్టర్లు కానీ లేదంటే ఇంప్లిమెంట్స్ కానీ మనము తోలలేము, అలాంటప్పుడు కలుపు మందులు వాడుకుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము అలాంటి పరిస్థితుల్లో కలుపు మందులు వాడుకోవాలి. లేదు బాగానే ఉంది కానీ మనం ఇప్పుడు రబీలో అనుకో అవన్నీ మనం ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ చేసుకోవచ్చు, లేదంటే పవర్ టిల్లర్స్ వాడుకోవచ్చు. కొన్ని చోట్ల బ్రష్ కట్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం వాడుకున్నట్లయితే మనకు సమగ్ర కలుపు యాజమాన్యం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకు వాతావరణ పరంగా అయితే ఏంటంటే మనకు అవన్నీ కలుపు మందులు వాతావరణంలో చేరకుండా ఉంటాయి మనకి. ప్లస్ కలుపు నిరోధకత అంటే ఇప్పుడు మనం ఆ మందు మళ్ళీ స్ప్రే చేసి కొన్ని సంవత్సరాలు అలా స్ప్రే చేసుకుంటూ పోతే ఏంటంటే వాటి నిరోధకత అంటే అవి మళ్ళీ మనం అది స్ప్రే చేస్తే ఆ మందుకి ఆ కలుపు చనిపోకపోవడం అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ వాడుకొని మనకు అంటే అనుగుణంగా మన దగ్గర ఏమున్నాయో అవన్నీ వాడుకొని మనం కలుపు నివారించుకోవచ్చు. అంటే వరిలో కలుపు యాజమాన్యం ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కలుపుని 3 రకాలుగా గ్రో చేస్తున్నారు. ఏంటంటే నేరుగా విత్తిన వరిలో ఏంటంటే పొడి దుక్కులో చేసుకోవడం, రెండోది ఏంటంటే దమ్ము చేసి విత్తనాలు చల్లడం లేదంటే డ్రమ్ సీడర్ చేయడం, తర్వాత ఏంటంటే మనము నాట్లు చేసుకోవడం అన్నమాట. అయితే వీటిలో మూడిట్లో కూడా మనకి ఏంటంటే మనం చేసిన పద్ధతి అంటే మనము చేసే పద్ధతి బట్టి కూడా కలుపు యొక్క ఉధృతి అంటే సాంద్రత కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పొడిదుక్కులో చూసుకున్నట్లయితే అక్కడైతే దమ్ము చేయం, జస్ట్ మనం నాగలతో నడుపుతాము, రొటేటర్ వేస్తాము, తర్వాత మనం ఆర్తడి పండుగ ఎలా వేస్తామో అలా వేస్తామన్నమాట. దాంట్లో ఎక్కువ కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో కలుపు మందులు మళ్ళీ నాటే మందులకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అది చూసుకున్నట్లయితే పొడి దుక్కులో చూసుకున్నట్లయితే మనం పెండిమిథాలిన్ అనే మందుని 1 లీటర్ని 200 లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే ఇలా అది లేదంటేనేమో పెండిమిథాలిన్ అంటే పెండిమిథాలిన్ ఇంకోటి పెండిమిథాలిన్ 38.7 ఉంటుంది, అంటే దాన్ని స్టాంప్ ఎక్స్ట్రా అని మనం అంటాం అనమాట. అదేమో మనము 700 మిల్లీలీటర్లు ఇంకా 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఒక 20 రోజుల వరకు మనము కలుపు లేకుండా చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఏంటంటే మనము కలుపు అనేది ఎంతవరకు ఉండకూడదు అంటే మన యొక్క పంట కాలంలో 1/3 వంతు పంట కాలం మనం కలుపు లేకుండా చూసుకోవాలన్నమాట. అదే దాన్ని వీడి ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటాం అనమాట. తర్వాత ఒకవేళ అయినా కానీ కలుపు మొలిచింది అని అనుకోండి, మరి అప్పుడు మనం బిస్పైర్బ్యాక్ సోడియం ప్లస్ పైరోసల్ఫ్యూరానిథైల్ అనే మందు 80 గ్రాములు ఒక ఎకరానికి మనము 200 లీటర్ల నీటిలో పిచికారీ చేసుకున్నట్టయితే మనకు బెడల్పాకు జాతి కానీ గడ్డి జాతి కానీ తగ్గించుకోవచ్చు. లేదంటే అది కాకుండా ట్రైఫోమాన్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే మందు ఉంటుంది, అది 90 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో పిచికారీ చేసుకునేటైతే మనం ఈ పిచికారీ చేసుకున్నప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ మందుని పిచికారీ చేసుకునేటప్పుడు ఆకులపైన బాగా సమంగా వచ్చేటట్టు అంటే మన కలుపు ఆకులపై పడేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. అదే ఇప్పుడు నేరుగా విత్తనం అంటే దమ్ము చేసి నేరుగా విత్తన వారి డ్రమ్ సీడర్ కానీ లేదంటే వెదజల్లడం కానీ చేసిన దాంట్లో అయితే మనం ప్రెట్లాక్లోర్ ప్లస్ సేఫనర్ అనే మందు
600 మిల్లీలీటర్ నుంచి 800 మిల్లీలీటర్ను 200 లీటర్ల నీటికి పిచికారీ చేసినట్లయితే మనము కలుపుని తగ్గించుకోవచ్చు, 20 రోజుల వరకు తగ్గించుకోవచ్చు. లేదా సాతి అనే మందు పైరజోసల్ఫ్యూరానిథైల్ 80 గ్రాములు మనము ఫస్ట్ ఆ 80 గ్రాములను ఒక 1/2 లీటర్ నీటిలో కలుపుకొని దాన్ని మనం 20 కేజీల ఇసుకలో కలిపి సమానంగా మనం ఎకరానికి కలిపినట్టు చల్లుకున్నట్లయితే మనము మొదటి 20 రోజుల్లో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. ఒకవేళ అయినా కానీ కలుపు బాగుంది అని అనుకుంటే మాత్రం మనం ఇందులో కూడా ఏంటంటే మనకు ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా, ఎందుకంటే గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో. ఒకవేళ గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వచ్చినట్లయితే క్లించర్ అనే మందు, సైహలోఫాబ్యూటైల్ అనే మందు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతిని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అన్నీ అంటే వెడల్పాకు గడ్డి జాతి అన్నీ ఉన్నాయనుకుంటేనే పెనాక్జులామ్ ప్లస్ సైహలోఫాబ్యూటైల్ అనే మందు 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం అన్ని రకాలైన కలుపుని నివారించుకోవచ్చు. లేదా ట్రయోఫామాన్ ప్లస్ విథాక్సిసల్ఫాన్ ముందుగా చెప్పుకున్నట్లు అది కౌన్సిల్ యాక్టివ్ అనే పేరుతో ఉంటుంది. 90 గ్రాములు మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని కలుపు మొక్కలు, ఇక్కడ ఇన్ని కలుపు మొక్కల్లో మీకు ఏది కలుపు మందుల్లో ఏది అందుబాటులో ఉంటుందో అది ఎంచుకొని మీరు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు నాటిన పద్ధతి చూసుకున్నట్టయితే మనం ముందుగా 3 నుంచి 5 రోజుల్లో బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అంటే లోండాక్స్ అని మనకు దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని 4 కిలోలు ఒక ఎకరానికి ఇసుకలో కలుపుకొని 20 కిలోల ఇసుక కలుపుకొని చల్లుకోవాలి. లేదా ప్రెట్లాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫ్యూరాన్ అనే మందు మనకు 4 కిలోలు సేమ్ 20 కిలోల ఇసుక కలిపి మనం 3 నుంచి 5 రోజుల్లో మనము చల్లుకున్నట్టయితే చాలా వరకు కలుపుని నిందించు. మనం ఈ 3 పద్ధతుల్లో చూసుకున్నట్లయితే కొంచెం ఉధృతి అంటే కలుపు మొక్కల ఉధృతి కొద్దిగా తక్కువ ఉండేదంటే మనం నాటిన దాంట్లోనే. ఒకవేళ అయినా కానీ ఈ మందులు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ కలుపు వచ్చినట్టుగా అనిపిస్తే మనకు వివాయ అనే మందు 20 రోజులకి వివాయ అనే మందు ఈ పెనాక్జులామ్ ప్లస్ సైహలోఫాబ్యూటైల్ని 800 మిల్లీలీటర్ను ఒక 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనము అన్ని రకాల కలుపుని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఈ మందు లేకపోతే తర్వాత ట్రయోఫాన్ చెప్పినట్టు కౌన్సిల్ యాక్టివ్ అనే మందు కూడా మనము పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనం కలుపుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్ని రకాల మందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈసారి వేసిన మందుని నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు మనం మామూలుగా చూసుకున్నట్టయితే రైతులు ఈ ఖరీఫ్లో వేసుకుంటారు, రబీలో వేసుకుంటారు కాబట్టి ఈసారి వేసిన మందుని మళ్ళీ రిపీట్ చేయకుండా మళ్ళీ కొత్త మందులు వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సేమ్ మందును మళ్ళా మనం వేసుకున్నట్లయితే సేమ్ కాంబినేషన్ ఉన్న మందులు లేదంటే ఉన్న మందులు వేసుకున్నట్లయితే కలుపు నిరోధకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్చి వేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పుడు మనకి మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? మొక్కజొన్న చాలా ముఖ్యమైన పంట రబీలో చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో అంతర పంటలు వేసుకున్నట్లయితే అంటే మనం మామూలుగా ఇక్కడ అంతర పంటలు పసర్లు కానీ మినుములు కానీ బొబ్బర్లు కానీ లేదంటే గ్రౌండ్ నట్ కానీ వేస్తాము. ఒకవేళ మొక్కజొన్న అంతర పంటలుగా వేసినప్పుడు మనం పెండిమిథాలిన్ అనే మందుని ఒక లీటర్ని 200 మిల్లీలీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఏక పంటగా చేసినట్టయితే అట్రజిన్ అనే పొడి మందును 1 కేజీని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు జీరో టిల్లేజ్ పద్ధతిలో కూడా మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో ఏంటంటే మనం దుక్కి దున్నకుండా మనం మొక్కజొన్నని గ్రో చేయడం అన్నమాట. ఇందులో ఏంటంటే మనకు వరిదుబ్బులు ఉంటాయి కాబట్టి వరిదుబ్బులు మళ్ళీ పెరగకుండా ఉండడానికి అదేవిధంగా కలుపు కూడా సమస్య కావడం. ఎందుకంటే జీరో టిల్లేజ్లో దున్నకపోవడం వల్ల ఏంటంటే కొద్దిగా గడ్డి జాతి కలుపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాంటి పద్ధతిలో ఏంటంటే మనము పారాక్వాట్ అనే మందును 1 లీటరు ప్లస్ మనం అట్రజిన్ అనే పొడి మందును 500 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వరిదుబ్బులు పెరగకుండా ఉంటే అలాగే కలుపు యొక్క ఉధృతి కూడా మనము
అంటే కలుపు యొక్క సాంద్రతను కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ కలుపు మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత కలుపు వచ్చింది అనుకోండి, మనకు ఒకవేళ అంతర్సేద్యం చేసుకొని 25 రోజులకి అంతర్సేద్యం ఉంటే టైం ఉంటే మాత్రం అంతర్సేద్యం చేసుకోవడమే మంచిది. దానివల్ల ఏంటంటే మొక్కకు ఎగదోయబడి సపోర్ట్ ఉంటుంది అన్నమాట మొక్కజొన్నకి. లేదు పరిస్థితులు బాగాలేవు అలాంటప్పుడు ఏంటంటే మనము చాలా మందులు ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి. టెంబోట్రాన్ అనే మందు మనకు లాడిస్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. 115 మిల్లీలీటర్లు 200 లీటర్లు నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వెడల్పాకు గడ్డి జాతి అన్నీ కూడా నశిస్తాయి అన్నమాట. అదేవిధంగా టోప్రామిజన్ అనే మందు అంటే టింజర్ అని మనకు 30 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ మనకు వెడల్పాకు జాతికి సంబంధించినవి, అన్ని జాతికి సంబంధించినవి కూడా అదుపులో ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు కొన్ని భూముల్లో బాగా తుంగ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటి భూముల్లో ఏంటంటే మనకు హాలోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనే మందు 36 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగ జాతిని అరికట్టవచ్చు. లేదు ఆ భూమిలో తుంగ మరియు వెడల్పాకు సంబంధించినవి బాగా ఉన్నాయి అని అనుకుంటేనేమో హాలోసల్ఫ్యూరాన్ 36 గ్రాములు ప్లస్ అట్రజిన్ అనే మందు 500 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు జాతి అదేవిధంగా తుంగ జాతి రెండు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలా కాకుండా ఇంకొకటి కూడా ఏంటంటే మీజోట్రాన్ ప్లస్ అట్రజిన్ అనే మందు కెలారిసన్ ఎక్స్ట్రా అని మనకు ట్రేడ్ నేమ్తో దొరుకుతుంది. అది ఎకరానికి 1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం అన్ని అంత కలుపుని సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి జీరో టిల్లేజ్ పద్ధతిలో కలుపు యాజమాన్యం మొక్కజొన్నలో ఎట్లా చేపట్టచ్చు అంటారు? అది ముఖ్యంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. జీరో టిల్లేజ్ అంటే మనం దుక్కి దున్నకుండా మనము విత్తనాలు పెడతా ఉంటాం. ఈ దుక్కి దున్నకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైతే విత్తనాలు ఉన్నాయి ట్యూబర్స్ అంటే తుంగ జాతికి సంబంధించినవి అవన్నీ భూమి లోపల ఉండే మళ్ళీ ఎప్పుడైతే మనం నీళ్ళు ఇస్తామో అవన్నీ కూడా చిగురిచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అదే దున్నితే అవన్నీ కూడా నశించిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ కలుపు జీరో టిల్లేజ్ పద్ధతిలో వస్తుంది. కాబట్టి జీరో టిల్లేజ్లో ఇంకోటి ఏంటంటే వరి దుబ్బులు అట్లాగే ఉంటాయి. కాబట్టి వరి దుబ్బులు ఎప్పుడైతే నీళ్ళు ఇస్తామో మనం మళ్ళీ చిగురించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ వరి దుబ్బులు చిగురించకుండా అట్లాగే ప్లస్ మనకు ఏదైతే కలుపు రాకుండా అన్నమాట, కలుపు మొలకెత్తకుండా నీళ్ళు ఇచ్చిన తర్వాత కలుపు మొలకెత్తకుండా ఉండడానికి మనము పారాక్వాట్ అనే మందు 1 లీటరు ప్లస్ అట్రజిన్ అనే పొడి మందు 500 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం కలుపుని నియంత్రించుకోవచ్చు అన్నమాట. కలుపు యాజమాన్యం దాంట్లో పాటించవలసిన మెలకువల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనకు వివరిస్తున్నారు సమతా పరమేశ్వరి గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. దేవేంద్ర కుమార్ జోషి అండమాన్ నికోబార్ కు 2017 అక్టోబర్ 8వ తేదీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీకి 2022 మే 26వ తేదీ నుంచి పదవిలో కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కు మనోజ్ సిన్హా 2020 ఆగస్టు 7వ తేదీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ గా పదవిని కొనసాగిస్తున్నారు. లడఖ్ కు లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా 2023 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పదవిలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాష్ నాథన్ 2024 ఆగస్టు 7వ తేదీ నుంచి పదవిలో ఉన్నారు. చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గులాబ్ చంద్ కఠారియా 2024 జులై 31వ తేదీ నుంచి పదవిలో ఉన్నారు.
రఫుల్ కోడా పటేల్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కు 2020 జనవరి 26వ తేదీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ గా సేవలు అందిస్తూ ఉండగా లక్షద్వీప్ కు డిసెంబర్ 5, 2020 నుంచి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బ్రిటన్ కు చెందిన గ్లాడ్విన్ జెట్ 1945 అక్టోబర్ నుంచి 1946 ఫిబ్రవరి వరకు పదవిలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా నార్వేకు చెందిన ట్రెగ్విలి 1946 ఫిబ్రవరి నుంచి 1952 నవంబర్ వరకు పదవిలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి రెండో ప్రధాన కార్యదర్శిగా స్వీడన్ కు చెందిన డాగ్ హమ్మర్షీల్డ్ 1953 ఏప్రిల్ 10వ తేదీ నుంచి 1961 సెప్టెంబర్ 18వ తేదీ వరకు పదవిలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మరియు మూడో ప్రధాన కార్యదర్శిగా బర్మాకు చెందిన యూథాంట్ 1961 నవంబర్ నుంచి 1971 డిసెంబర్ వరకు పదవిలో ఉన్నారు. తిరిగి రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనము కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అంటే దానికి ఎలాంటి మెలకువలు పాటించాలని దాని గురించి మనకు వివరిస్తున్నారు డాక్టర్ సమతా పరమేశ్వరి గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి వేరుశనగ పంట తీసుకుంటే దాంట్లో కలుపు యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి అంటారు? వేరుశనగ రబీలో చాలా ముఖ్యమైన నూనె గింజ పంట మన రాష్ట్రంలో దాదాపుగా 5 నుంచి 6 హెక్టార్లు చేస్తున్నారు. అయితే ఈ వేరుశనగలో 30 నుంచి 40 రోజులు అనేది చాలా సున్నితమైన దశ. ఈ టైంలో మనం కలుపు బాగా నియంత్రణలో ఉంచుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. ఒకవేళ లేకపోతే 30 నుంచి 50% వరకు ఈల్డ్ లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే దీనిలో ఏంటంటే మనకు ప్రీ ఎమర్జెన్స్ అనే మందు అంటే కలుపు రాకముందు మనం ప్రీ ఎమర్జెన్స్ పెండ్మిథాలిన్ గానా లేదంటే డైక్లోసొలామ్ అనే కొత్త మందు వచ్చింది. డైక్లోసొలామ్ అనేది 12.4 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లుంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పెండిమిథాలిన్ 38.7 CS అనేది అంటే స్టాంప్ ఎక్స్ట్రా అని మనకు దొరుకుతూ ఉంటుంది. అది 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం 20 నుంచి 25 రోజుల వరకు మనం కలుపు యొక్క ఉధృతిని కంట్రోల్లో చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక మందు అంటే పెండిమిథాలిన్ ప్లస్ ఇమజెతపైర్ అంటే వ్యాలోర్ అనే మందు ఉంది. అది 800 నుంచి 800 మిల్లీలీటర్ నుంచి 1 లీటర్ నీటికి 1 లీటరు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు చాలా నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ కలుపు మొలిచిన తర్వాత చూసుకున్నట్లయితే ఇమజెతపైర్ అనే మందును 300 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు వెడల్పాకు మరియు గడ్డి జాతిని సమర్థంగా నిర్మించు. అలాగే అంతేకాకుండా కొత్త కలుపు మందులు వచ్చాయంటే
ఇమజతాపైర్ ప్లస్ ప్రొపాక్విజాపాప్ అని మనకు షాక్డ్ అనే మందు దొరుకుతుంది. అది ఎకరానికి 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి పిచికారీ చేసినట్లయితే మనము కలుపు మొలిచిన తర్వాత వెడల్పాకు కానీ గడ్డి కానీ సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా ఇమజతాపైర్ ప్లస్ క్విజలోఫాప్ అనే మందు హ్యాచ్మాన్ అని మనకు దొరుకుతుంది. అది 175 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము. అంతేకాకుండా ఇంకొక మందు ఏంటంటే ఐరిస్ అని ఉంటుంది. సోడియం ఎసిఫ్లోరోఫిన్ ప్లస్ మనకు క్లాడిఫాప్ ప్రొపార్జిన్ అనే మందు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లు. అంటే ఈ 3 మందులు షాకెడ్ అనేది కానీ, లేదంటే హ్యాచ్మాన్ అనేది కానీ, ఐరిస్ అనే మందు కానీ, తర్వాత పర్సూట్ అనే మందు కానీ, ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా వేరుశనగలో కలుపుని నియంత్రించుకోవడానికి చేస్తారు. ఇవి ఒకవేళ మన గినక గుంటగా అంటే అంతర్సేద్యం చేసుకునే వీలుంటే మాత్రం 25 రోజులకు ఒకసారి అంతర్సేద్యం చేసుకున్నట్లయితే గాలి బాగా సోకి మంచిగా ఊడలు కూడా బాగా దిగే అవకాశం ఉంది. దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి పెసర మరియు మినుము పంటలో కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెసరని మనం పెసరని వరి తర్వాత వేసుకుంటారు ఎక్కువగా. పెసర అండ్ మినుములో ఏంటంటే మనకు మామూలుగా 70 నుంచి 100 రోజుల్లో వచ్చేస్తాం అనమాట. అంటే 30 నుంచి 35 రోజుల్లో కలుపు లేకుండా అంటే సున్నితమైన దశ 30 నుంచి 35 రోజులు. మనకు పెండుమిథాలిన్ అనే మందు మన ఓల్డ్ మందే. పెండుమిథాలిన్ అనే మందు 1 లీటరు, అదే ఒకవేళ తేలికైన నెల అయితే 1 లీటరు లేదంటే 1.5 1.25 బరువైన నెలలకి మనము 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది. అంతేకాకుండా స్టాంప్ ఎక్స్ట్రా అనే మందు పెండుమిథాలిన్ 38.7 CS అనేది 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము కలుపు పుట్టకుండా నియంత్రించుకోవచ్చు. ఒకవేళ కలుపు వచ్చినట్లయితే సేమ్ మనము ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇమజతాపైర్ అనే మందు పర్సూట్ అని దొరుకుతుంది. మనకు 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐరిస్ అనే మందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇమజతాపైర్ ప్లస్ ప్రొపాక్విజాపాప్ అనే షాకెడ్ అనే మందు 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి పిచికారీ చేసుకోవచ్చు. లేదా మనకు ఐరిస్ సోడియం ఎసిఫ్లోరోఫిన్ ప్లస్ క్లాడినోఫాప్ ప్రొపార్జిన్ అనే మందు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం చాలా వరకు కలుపుని నియంత్రించుకోవచ్చు. అయితే కాకపోతే ఏంటంటే మనము ఎక్కువ కలుపు మందులు వాడకుండా మనకు పెసర మినుములో, ఎందుకంటే 70 రోజులు పెసర చూసుకున్నట్టు 70 రోజుల్లో వస్తుంది కాబట్టి మనం మోస్ట్లీ పెండుమిథాలిన్ ప్లస్ ఇమజతాపైర్ పెండుమిథాలిన్ అనే మందును ప్రీ ఎమర్జెన్సీగా పోస్ట్ ఎమర్జెన్సీలో ఇమజతాపైర్ అనే మందును వాడుకున్నట్లయితే అన్ని కలుపుని నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పెసర మినుములో ముఖ్యంగా బాగా వచ్చేది ఏంటంటే మనకు బంగారు తీగ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఈ బంగారు తీగ అనే కలుపు మొక్క ఏంటంటే పరాన్నజీవి. అది దానికి ఆకులు కానీ ఏమీ ఉండవు. అది పోషకాల కోసం మరి అది ఆహారం కోసం మొత్తం కూడా మన ప్రధాన పంట పైన ఆధారపడి పెసర్ల మినుము మీద ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాలా వరకు దిగుబడి 80%, 80%, 90% కూడా ఇల్లు లాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ బంగారు తీగ రాకుండా ఉండడానికి కూడా ఈ పెండుమిథాలిన్ అనే మందు మరియు పెండుమిథాలిన్ అనే మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనము వచ్చిన పోస్ట్ ఎమర్జెన్సీగా వేసే పర్సూట్ అనే మందు ఇమజతాపైర్ 300 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే అది కూడా చాలా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ అయినా కానీ మనకు ఈయనక బాగా ప్రాబ్లం అనిపించింది బంగారు తీగ అనేది అనిపించినట్లయితే మనం ఏంటంటే ఆ ఎఫెక్ట్ అయిన మొక్కలు ఏవైతే ఉంటాయో అవి తీసేసి మనం తగలబెట్టాలి. ఎందుకంటే ఇది స్టెమ్ కటింగ్స్ ద్వారా తర్వాత సీడ్ ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇవి విత్తనాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి, మనకు ఏర్పడవు. కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే క్లీన్ కల్టీ అంటే ఇంప్లిమెంట్స్ ఏదైతే వాడుకుంటామో అవన్నీ కూడా మంచి శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత అంతే విధంగా మన
ఈ ఏదైతే మొక్కలకి బంగారు తీగ ఉంటుందో ఆ చుట్టుకుంటుందో ఆ మొక్కల్ని మనకు నష్టం వచ్చినా కానీ దానివల్ల ఆ మొక్కలు తీసేసి బర్న్ చేయడం మంచిది. దానివల్ల మనం చాలా వరకు ఇంకోటి ఏంటంటే క్రాప్ రొటేషన్. ఈ పరాన్నజీవి కలుపు మొక్కలు ఎప్పుడైతే మనం చూసినట్టయితే మనం ఒకవేళ మన పొలంలో కానీ చూసినట్లయితే ఏమవుతుంది, వాటిని ఎలా చేయాలంటే పంట మార్పిడి చేసుకోవడం వల్ల మనం చాలా వరకు సమర్థవంతంగా తెలుసుకోవచ్చు. ఈ పంట మార్పిడి కూడా మిల్లెట్స్ తోటి లేదంటే జొన్నతోటి మళ్ళీ మొక్కజొన్నతోటి చేసుకున్నట్లయితే మనకైతే, ఎందుకంటే ఇవి ఎప్పుడైతే హోస్ట్ ప్లాంట్ ఉంటుందో అంటే అతిథి పంట ఉంటుందో అప్పుడు మాత్రమే ఇవి మొలకెత్తి మన ప్రధాన పంట నుంచి పోషకాలు లేదంటే ఆహారాన్ని తీసుకుంటాయి. కాబట్టి ఒకవేళ మనం ప్రధాన పంట అవి కాకుండా వేరే వేసినట్టయితే అవి జర్మినేట్ అవ్వవు కాబట్టి మనకు అంత నష్టం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి పంట మార్పిడి అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు మనకి పెసర మరియు మినుము పంటలు కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టవచ్చు అంటారు. అంటే ఇప్పుడు ఆ పెసర మరియు మినుము తర్వాత మనకి కూరగాయల పంటల విషయానికి వస్తే టమాటా పంటకు సంబంధించి ఎట్లా మనం కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు అంటారు? మన రాష్ట్రంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే టమాటా ఎక్కువ ప్రాంతంలో ఉంది. ఈ టమాటాలు అంటే మనం మామూలుగా కూరగాయలు చాలా తక్కువ రిజిస్టర్ అయిన మందులు ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ టమాటాను నాటుకునే ముందర మనం ఏం చేయాలంటే ఒకసారి లైట్గా తడించుకొని పండమితాలిన్ అనే మందును 1 లీటరు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అయితే మనకు పంట మొలిచిన తర్వాత మాత్రం ఎటువంటి అంటే వెడల్పాకు జాతికి సంబంధించినవి అయితే మందులు ఏమీ లేవు. ఒకవేళ మనకు పంటలో అంటే గడ్డి జాతికి సంబంధించినవి ఉన్నాయనుకుంటే టర్గా సూపర్ అనే క్విజులోఫాప్ ఇథైల్ అనే మందు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతిని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ప్రొపాక్విజాఫాప్ అనే మందు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము టమాటాలో కలుపు నియంత్రించుకోవచ్చు. కలుపు యాజమాన్యం అంటే కూరగాయల పంటలు అవ్వచ్చు, పెసర మినుము వరి పంటకు సంబంధించి అవి ఎట్లా చేసుకోవాలి, దానికి ఎలాంటి నియమాలు పాటించాలని మనకు వివరిస్తున్నారు డాక్టర్ సమతా పరమేశ్వర్ గారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే ఉల్లి పంటకు సంబంధించి దాంట్లో కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టవచ్చు అంటారు? ఉల్లి మామూలుగా మనము చూసుకున్నట్టే ఉల్లిలో రిజిస్టర్ కెమికల్స్ ఉన్నాయి. ఉల్లి చాలా దగ్గర ఉంటుంది, కానీ దగ్గర మనం నాటు పెడతాం, కానీ దాని ఆకుల యొక్క నారోగా ఉండడం వల్ల ఎక్కువ కలుపు వస్తూ ఉంటుంది అన్నమాట. మనకు ప్రీ ఎమర్జెన్స్ అంటే కలుపు మొలవెత్తకుండా నాటు పెట్టిన తర్వాత మనము ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందును గోల్ అనే మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పెండమిథాలిన్ అంటే 38.7 CS అంటే స్టాంప్ ఎక్స్ట్రాగా మనకు దొరుకుతుంది. దాన్ని మనము 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు పుట్టకుండా మనం నియంత్రించుకోవచ్చు. ఒకవేళ మనకు 20-25 రోజుల తర్వాత స్టిల్ మనకు కలుపు వచ్చినట్లయితే మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు నియంత్రణలో ఉంచుకోవడానికి 2 కలుపు మందులు ఉన్నాయి. ఏంటంటే అవి ఆక్సిఫ్లోరోఫిన్ ప్లస్ ప్రొపాక్విజాఫాప్ అని మన డెకెల్ అనే మందు మనకు దొరుకుతుంది. మిక్చర్ ఆల్రెడీ దొరుకుతుంది. డెకెల్ అనే మందు 350 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా 1 కిలో అనే మందు ఆక్సిఫ్లోరోఫిన్ ప్లస్ మనకి క్విజులోఫాప్ అనే మందు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు ఉన్న కలుపు గడ్డి జాతి కలుపు అయితే మొత్తం చనిపోవడానికి గడ్డి జాతి మరియు వెడల్పాకు చనిపోవడం ఉంటుంది. ఆక్సిఫ్లోరోఫిన్లో ఏంటంటే మనకు కలుపు పుట్టకుండా మరియు కలుపు పుట్టిన తర్వాత చనిపోయే 2 లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కలుపు మన భూమి మీద పడినట్లయితే అది కలుపు పుట్టకుండా కూడా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి సమస్యాత్మక కలుపు మొక్కలు అంటే ఏంటి అంటారు? అవి ఏంటి అంటారు? ఈ సమస్యాత్మక కలుపు మొక్కలు అంటే మామూలుగా మనకు చూసుకున్నట్లయితే తుంగ జాతి సంబంధించిన గరక సంబంధించిన పార్దీన్యము
ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మన బంగారు తీగ, పరాన్నజీవి అంటే పరాన్నజీవి కలుపు మొక్కలు, అంటే మన బంగారు తీగ కానీ, పొగాకు మల్లె కానీ, లేదంటే జొన్న మల్లె కానీ, ఇవన్నీ ఏంటంటే అలా చాలా ఉన్నాయి. వాటిని సమస్యాత్మక కలుపు మొక్కలు అంటారు. అయితే ఇవి సమస్యాత్మక కలుపు మొక్కలు ఎందుకన్నా అంటే ఇవి తొందరగా వ్యాప్తి చెంది చాలా కష్టం వీటిని కంట్రోల్ చేయడం, అంటే దీన్ని నియంత్రించడం లేదా నివారించడం అనేది చాలా కష్టతరం కాబట్టి వీటిని సమస్యాత్మక కలుపు మొక్కలు అంటారు అనమాట. అంటే కలుపు మొక్కలు ఇది సమస్యాత్మకంగా మారడానికి గల కారణాలు ఏంటి అంటారు? ఇవన్నీ సమస్యాత్మక కలుపు మారడానికి మొట్టమొదటి ఏంటంటే ఇవి విపరీతమైన విత్తనాల్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అంటే బాగా, అంటే వేలలు లక్షల్లో ఒక మొక్క నుంచి చూసుకున్నట్లయితే మినిమం 50,000 నుంచి 1,00,000 విత్తనాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పారదీన్యం చూసుకున్నట్లయితే మనకు 50,000 విత్తనాల వరకు, ఒక మొక్క నుంచి 50,000 విత్తనాలు వస్తాయి. అంతేకాకుండా ఈ దీంట్లో కలుపు మొక్కలు ఏంటంటే విత్తనాల ద్వారా కాకుండా దుంపల ద్వారా లేదంటే శాఖ ఉత్పత్తి ద్వారా కూడా అవి వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. మనం పూత సమయంలో కొన్ని తీసేయాలని అనుకుంటాము, తీసేస్తాము కూడా కొన్ని కలుపు, అవి నియంత్రణలో ఉంచుకోవచ్చు అనుకుంటాం. కానీ కొన్ని ఏంటంటే అవి దుంపలు భూమి లోపల కొంత లోతులో ఏర్పడి తర్వాత వాటిని బయటికి తీయడం చాలా కష్టం ఉంటుంది కాబట్టి చాలా సమస్యాత్మకంగా ఉంటాయి. అంతేకాకుండా ఏదైతే ఈ కలుపు యొక్క విత్తనాలు ఉన్నాయనుకో అవన్నీ ఏంటంటే చాలా తక్కువ బరువు ఉంటాయి. మన తక్కువ బరువు ఉండటం వల్ల ఏంటంటే గాలి ద్వారా కానీ లేదా నీటి ద్వారా కానీ లేదా జంతువుల ద్వారా, ఇప్పుడు సపోజ్ మనము కొన్ని అంటే కలుపు అనేది ఓన్లీ పంట పొలాలే కాకుండా బంజరు భూముల్లో, తర్వాత రోడ్ సైడ్, తర్వాత రైల్వే ట్రాక్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా. మన మనుషులతో పాటు మనుషుల బట్టలు కానీ లేదంటే జంతువుల చర్మాలకు కానీ అంటుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అట్లా, తర్వాత పక్షుల ద్వారా కూడా, అంటే కొన్నిసార్లు పక్షులు ఏం చేస్తాయి ఈ కలుపు యొక్క పండ్లు తింటాయి అన్నమాట. ఆ పండ్లు వాటి నుంచి బయటికి రావటం, మళ్ళీ అవి విత్తనంగా చేయడం అనమాట. అంటే ఈ విత్తనాలు చాలా తక్కువ అంటే తక్కువ సైజులో ఉండడం, తక్కువ వెయిట్లో ఉండటం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడము, తర్వాత వాటి యొక్క శాఖ ఉత్పత్తి, మరి అదేవిధంగా వాటి మెకానిజం అన్నమాట. ఇంకోటి ఏంటంటే వాటికి ఎంత అంటే ఇచ్చింది ఎలాంటి అంటే ఎంత స్ట్రాంగ్ అంటే అవి ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనైనా తట్టుకోగలుగుతాయి. ప్లస్ కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో అవి నిద్రావస్థలోకి పోయి కూడా మళ్ళీ ఎప్పుడైతే అనుకూల పరిస్థితుల్లో ఉంటాయో, ఎప్పుడైతే అనుకూల పరిస్థితులకు వస్తాయో అప్పుడు మళ్ళీ అవి జెర్మినేషన్ అంటే మళ్ళీ మొలకెత్తుతాయి అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతాయి, మనం మామూలుగా ఒక పంట మొక్కలు చూసుకున్నట్టయితే పంట మొక్కలు ఒక నీళ్లు తడిచినప్పుడు, సూర్యరశ్మి బాగున్నప్పుడు మనకు జెర్మినేషన్ వస్తుంది, అంటే మొలక విత్తుతుంది. అలాగే ఒక 2 నెలలు 2 నెలల తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ అట్లా అంటే విత్తనం మొలకెత్తుతుంది. అదే ఇప్పుడు మనం కలుపు విత్తనాలు చూసుకున్నట్టయితే ఓ 2 సంవత్సరాలు కూడా నిద్రావస్థలో ఉంటాయి, లేకపోతే 10 సంవత్సరాలు కూడా, కొన్ని అయితే 10 సంవత్సరాలు అట్లా 5 సంవత్సరాలు నిద్రావస్థలో ఉండి మళ్ళీ అది దానికి ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు వస్తాయో, లేదంటే నీరు కానీ, తర్వాత లేదంటే ఇప్పుడు పరాన్నజీవి చూసుకున్నట్లయితే అవి ఏంటంటే అతిథి మొక్కలు ఉన్నప్పుడే అవి మొలకెత్తుతాయి కాబట్టి అట్లా మంచి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో నిద్రావస్థలో ఉండి అనుకూల పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఎమ్మట అవి మొలకెత్తడానికి అవకాశం ఉంది. కాబట్టి అవి ఏంటంటే తొందరగా వ్యాప్తి చెందడము, ఎక్కువ విత్తనాలు ప్రొడ్యూస్ చేయడము, తర్వాత తక్కువ లైట్ వెయిట్ ఉండే విత్తనాలు ఒక గాలికి, నీటి ద్వారా, మంచుల్లో అన్ని ద్వారా వ్యాప్తి చెందడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఒకటి ప్లేస్ తొందరగా వెళ్ళిపోతే అందుకే సమస్యాత్మకంగా అవి మారుతుంది. ఇప్పుడు మనకి పార్థినీయం నిర్మూలన గురించి మీరు ఇందాక చెప్పారు, దాని గురించి ఏంటి అసలు, అది అంటే ఏంటి అంటారు? ఈ పార్థినీయం యాక్చువల్గా మన నేటివ్ కాదు, అంటే మన దగ్గర పుట్టలేదు. అది మనం గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు గోధుమలతో పాటు అవి అంటుకొని ఆ సీడ్స్కి అంటుకొని వచ్చిందనమాట. అయితే ఇది ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనకు బాగా తొందరగా వ్యాప్తి చెందుతుంది. అంటే 3 నుంచి 4 వారాల్లో పూలు పూయటము, విత్తనాలు చెందటం, మళ్ళీ ఆ విత్తనాల నుంచి మళ్ళీ, అంటే ఇక అది ఎప్పుడు నీకు ఖరీఫ్లో కనిపిస్తుంది, రబీలో కనిపిస్తుంది, అసలు అంతా త్రూఅవుట్ ఇయర్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే అది తొందరగా, అదే ఆల్రెడీ చెప్పినట్టు చాలా ఒక మొక్క నుంచి చాలా విత్తనాలు వస్తాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే మనం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ కలుపు అనేది మామూలు పంట పొలాల్లో ఉంటుంది, పంట పొలాలు కానీ నాన్ క్రాప్డ్ ఏరియా ఏ భూమిలో అయినా కనపడుతుంది. ఇప్పుడు వాటిని ఏంటంటే మనం పుష్పించకముందే, అంటే విత్తనాలు పూలు వచ్చిన తర్వాత విత్తనాలు వస్తాయి. అవి పూరిత దశలోనే మనం అవి తీసుకున్నట్లయితే
అంటే పూతకు ముందు దశలో వాటి తీసినట్టు నియంత్రించుకోవచ్చు. అయితే వాటికి న్యాచురల్ ఎనిమి అంటే ప్రకృతి పరంగా ఏంటంటే వాటికి ఒక పెంకు పురుగులు ఉంటాయి జైగురు, అవి మనము వేసినా కానీ అవి ఏంటంటే ఆ మొక్కల్ని తిని ఉంటుంది. కానీ అదొకటి ఏంటంటే అవి ఓన్లీ ఖరీఫ్లోనే ఉంటాయి, అంటే వానాకాలంలో ఉంటే ఈ కాలంలో మొత్తం భూమిలో ఉంటే మళ్ళీ వానాకాలంలో వచ్చినప్పుడు అవి తింటూ ఉంటుంది. కానీ నాన్ క్రాప్డ్ ఏరియాస్లో అయితే మనం ఏం చేయొచ్చు అంటే అట్రెజిన్ అనే మందుని మనము మొక్కజొన్నలో వాడుకునే మందుని పిచికారీ చేసుకున్నట్లు అదైతే సమర్థవంతంగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటేనేమో పెండమిథలిన్ అనే మందు, అంటే ఒక లీటర్ పెండమిథలిన్ 200 లీటర్లు కలిపి ఎక్కడ ఉంటే అక్కడ, అంటే 5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం ఎక్కడ ఉంటే అక్కడ పిచికారీ చేసుకోవచ్చు. లేదు ఈ కలుపు మందు మా దగ్గర ఏమీ లేవు, మా చుట్టుపక్కన ఉన్నాయి లేదంటే అవి చూసుకున్నప్పుడు మనం ఒక 50 గ్రాముల సాల్ట్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని సాల్ట్ స్ప్రే చేసుకున్నా కానీ మనం నియంత్రించుకోవచ్చు. అంటే ఏంటంటే అసలు ఇది ఒకవేళ ఉంది అని నేను ఆల్రెడీ చెప్పినట్టు రాకుండా ఉండే చూసుకోవటంలో ఏదైతే ఉందో, రాకుండా చూసుకుని ఆల్రెడీ చెప్పినప్పుడు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, సరిగ్గా దున్నుకోవడం. అంటే ఇప్పుడు మనము వేసవిలో ఏంటంటే లోతు దుక్కులు చేసుకున్నప్పుడు ఈ ఏవైతే గింజలు విత్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా సూర్యరశ్మికి వేడికి అవి నశించిపోతాయి. ఏదైతే దుంపలు ఆల్రెడీ మనము తుంగజాతికి చెప్పిన దుంపలు కానీ కరకకు సంబంధించినవి కూడా అవి కూడా ఎక్స్పోజ్ అయ్యి ఆ సూర్యరశ్మికి అవి కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు రబీలో ఏంటంటే కొద్దిగా అంత టైం ఉండదు కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కలుపు కూడా. అంటే అంటే ఖరీఫ్లో కూడా వస్తాయి, కాకపోతే మనకు ఖరీఫ్లో ఏంటంటే ముందు వేసవకాలం ఉంటుంది, దున్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం బాగా దున్నుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దున్నుకుంటే చాలా వరకు 50% వరకు మనము నియంత్రణలో ఉంచుకోవచ్చు అన్నమాట, కలుపుని నియంత్రించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ మనము కెమికల్ పరంగా లోతు దుక్కులు అనేది కల్చరల్ ప్రాక్టీస్. తర్వాత ఏంటంటే మనము ఆల్రెడీ చెప్పినట్టు కెమికల్స్ చేసుకోవచ్చు. జైగోగ్రామ్ పెంకు పురుగుల్ని రిలీజ్ చేయడం అనేది. అయితే సంగడి జాతికి సంబంధించిన కొన్ని విత్తనాలు. ఇంకోటి ఏంటంటే ఈ దీని యొక్క పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే అది కొన్ని యొక్క రసాయనాలు విడుదల చేస్తూ ఉంటుంది. ఈ మన పార్దిని ఏంటంటే దాని యొక్క ఆకుల నుంచి కానీ తర్వాత కాండము తర్వాత వేర్ల వ్యవస్థ నుంచి కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది అనమాట. ఆ రసాయనాలు ఏంటంటే వేరే మొక్కల్ని అసలు విత్తకుండా చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకు మెయిన్గా క్రాప్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి మనం అంటే పంటకే కాకుండా మామూలుగా ఏంటంటే ఈ పార్దిన వల్ల ఏంటంటే మన యానిమల్స్కి కూడా కొద్దిగా ఇబ్బంది, మనకు మనుషులకు కూడా ఇబ్బంది. మనుషులకి ఎట్లా ఇబ్బంది అంటే ఆ పుప్పొడి ఏదైతే పూలు పూసినప్పుడు పుప్పొడి అయితే ఏదైతే ఉందో అనుకో అది ఇన్హేల్ చేసినప్పుడు కొద్దిగా ఉబ్బసం లాగా రావటము, లేకపోతే హెడేక్ రావటము కొంతమందికి, లేదంటే చర్మం మీద ఎలర్జీ లాగా రావడము, లేదంటే జ్వరాలు రావడం, అట్లా మనుషులు. అదే జంతువులకు చూసుకున్నట్లయితే జంతువులు కొన్నిసార్లు ఏంటంటే ఇవి మామూలు తిన్నప్పుడు ఏమవుతుంటే వాటి పాలలో కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, పసుపు కలర్లో మారడం, వాసన రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. దాని యొక్క చర్మం కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ పార్థినం అనేది మనుషులకి పంటకి తర్వాత అన్నిటికి కూడా నష్టం అనమాట. కాబట్టి మనకు మామూలుగా పార్థినం అవేర్నెస్ వీక్ అని ఆగస్టులో మనకి ఆగస్టు 16 నుంచి 22 వరకు పార్థినం అవేర్నెస్ వీక్ అని మనకు స్కూళ్ళల్లో వివిధ అంటే ప్రభుత్వ సంస్థలలో ఏంటంటే మనకు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా పార్థినంని తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్, స్ప్రెడ్ అవ్వకుండా అనమాట. అదొకటి చేస్తున్నారు. అది పార్థినం గురించి అండి. అంటే తుంగ నిర్మూలన ఇది అంటే ఏంటి అంటారు? ఈ తుంగ నిర్మూలన అంటే తుంగ ఏంటంటే మనకు విత్తనాల ద్వారా కాకుండా నేను చెప్పినట్టు దుంపల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ దుంపలు ఏంటంటే మనకు ఈ దుంపలో ఏంటంటే మనకు పిండి పదార్థాలు తయారు చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనం వీడింగ్ అంటే మనుషులతో కానీ లేదంటే ఏదన్నా ఇంప్లిమెంట్తో చేసినప్పుడు ఓన్లీ ఆకులు ఒక రసాయనాలు కలుపు మందు కొన్ని రసాయన కలుపు మందులు చూసుకున్నట్టు ఓన్లీ ఆకులు పసుపు కలిపితే మళ్ళీ ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు ఉంటే మళ్ళీ అది చిగురుచుకుంటుంది, మళ్ళీ అవుతుందన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఈ దుంపలు ఏవైతే ఉన్నాయో ఆ దుంపల నుంచి మళ్ళీ చిన్న దుంపలు అంటే పిల్ల దుంపలు అవ్వడానికి 3 వారాలు పడుతుంది. మళ్ళీ అది 3 వారాలు అంటే ఇది మొత్తం ఏంటంటే భూమిలో మొత్తం దుంపలు దాచుకుంటూ ఉంటుంది, కొత్త మొలకలు వస్తూనే ఉంటాయి అన్నమాట. దీనికి మెయిన్గా మనం కల్చరల్ ప్రాక్టీస్ ఏంటంటే
లోతు దుక్కులు చేసుకోవడం, సరిగ్గా దున్నడం ఒకటి చేసుకోవడం. తర్వాత ఏంటంటే ఇక్కడ నీళ్ళు అంటే నాన్ క్రాప్డ్ ఏరియా అయితే మనకు బాగా నీళ్లు బాగా పెట్టేసి ఆ దుంప అంతా బాగా పెరిగేటట్టు చేసిన తర్వాత ఏమవుతుందంటే అది ఒక 6 ఇంచులు అంత అట్లా పెరిగిన తర్వాత దానిపైన గ్లూఫోసినేట్ అనే మందుని 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాంట్లో పిండి పదార్థం అంతా అయిపోతుంది కాబట్టి లోపల ఉన్నంత పిండి పదార్థం బయటకు వచ్చి అంటే బాగా ఏపుగా పెరిగేదాకా చూసుకున్న తర్వాత మనము ఆ మందుని చేయొచ్చు. అంటే ఇది ఓన్లీ నాన్ క్రాప్డ్, అంటే మనం పంట పొలాలు లేని చోట చేయడానికి అవకాశం ఉంది. అదే పంటల్లో చూసుకున్నట్లయితే మనకు కొన్ని పంటల్లోనే ఈ తుంగకి నివారణకు ఉన్నది. ఇప్పుడు మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్నలో కలుపు నివారణకి ఏంటంటే అంటే తుంగ బాగా ఉన్నట్లయితే సెంప్రా అనే మందు హాలోసల్ఫ్యూరాన్ అనేది 36 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ల నీటి పిచికారీ చేసుకున్నట్లయితే మనము చాలా వరకు తుంగని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము రైస్ చూసుకున్నట్లయితే మనకు రైస్లో ఏంటంటే ప్రెట్లాక్లోర్ అనే మందు వల్ల చాలా వరకు మనము తుంగని నియంత్రణ నుంచి ప్రెట్లాక్లోర్ అనే మందు ట్రాన్స్ప్లాంటెడ్ రైస్లో 500 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా బెన్సల్ఫ్యూరాన్ మెథల్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అంటే లోండాక్స్ పవర్ అనే మిక్స్చర్ మనకు దొరుకుతుంది 6 కిలోలు. అది కూడా మనకు తుంగని కంట్రోల్ చేయగలదు. అదేవిధంగా ప్రెట్లాక్లోర్ ప్లస్ ప్రైరనోసల్ఫ్యూరాన్ అనే మందు అది కూడా 4 కిలోలు. ఈ 3 మందులు అంటే ప్రెట్లాక్లోర్ ప్లస్ బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెట్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫ్యూరాన్ మిథైల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 3 మందులు కూడా మనకు తుంగని నియంత్రణలో ఉంచవచ్చు. అంటే మొక్కజొన్నలో, తర్వాత అంటే చెరకులో, తర్వాత మొక్కజొన్నలో, వరిలో, తర్వాత చెరకులో చూసుకున్నట్లయితే మనకు హాలోసల్ఫ్యూరాన్ అనేది మెట్రోబుజిన్తో కలిపి చేసుకున్నట్లయితే తుంగ బాగా నశిస్తుంది. హాలోసల్ఫ్యూరాన్ 36 గ్రాములు 1 ఎకరానికి ప్లస్ మెట్రోబుజిన్ అనే మందు 300 గ్రాములు ఈ 2 కలిపి 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం తుంగని అదుపులో పెట్టుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకవేళ మనము ఏదన్నా అంటే కొన్ని భూముల్లో బాగా తుంగ ఉన్నట్లయితే మనం ఏం చేసుకోవాలంటే అంటే మనకు టైం ఉంది అనుకున్నప్పుడు ఒక నెల టైం ఉంది అనుకున్నప్పుడు మనం బాగా తుంగని మొలవనిచ్చేటట్టు చేసేసి ఆ తుంగ పైన హాలోసల్ఫ్యూరాన్ అనే మందు బాగా పిచికారీ చేసుకొని 1 నెల ఆగిన తర్వాత మనం విత్తనాలు పెట్టుకోవాలి. కానీ 1 నెల లోపల మనం విత్తనాలు పెట్టుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పంట అంటే నెక్స్ట్ వేసుకోబోయే పంటకి చాలా నష్టం జరుగుతుంది. అది ఈ విధంగా మనం తుంగని నియంత్రించుకోవచ్చు. అంటే చివరగా ఈ పరాన్నజీవి కలుపు మొక్కలు వాటి నిర్మూలన ఎట్లా చేసుకోవచ్చు, రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఈ పరాన్నజీవులు అంటే ఏంటంటే మనకు ఈ పంట పొలాలపైన పోషకాల కోసం కానీ ఆహారం కోసం కానీ ఆధారపడి ఉంటాయి. ఈ పరాన్నజీవులు ముఖ్యంగా పరాన్నజీవి కలుపు మొక్కలు అనేవి మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే అతిథి మొక్కలు ఉంటాయో అప్పుడు మాత్రమే అవి విత్తనము మొలకెత్తడానికి ఉంటుంది అన్నమాట. అయితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే జొన్న మల్లె, తర్వాత పొగాకు మల్లె, తర్వాత మనం చెప్పుకున్నట్టు బంగారు తీగ, ఈ 3 కూడా ఏంటంటే పరాన్నజీవి మొక్కలు. వీటి వల్ల ఏంటంటే చాలా విపరీతమైన నష్టం వస్తుంది. 80% నష్టాలు కూడా అయ్యే అవకాశం ఉంది మనం సరిగ్గా గుర్తించకపోతే. ఎందుకంటే ఇప్పుడు మనము జొన్నమల్ల చూసుకున్నట్టయితే జొన్నమల్ల మామూలుగా ఏంటంటే మనకు జొన్నలో జరుగుతుంది, తర్వాత అట్లా అదేవిధంగా మనకు చెరకులో కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవి ఏంటంటే మనకు బాగా పూత వచ్చే ముందులోనే బయట కనపడతాయి. అవి అంతా ఏంటంటే వేరు వ్యవస్థ పైన ఉండి బాగా వేరు నుంచి పోషకాలన్నీ గ్రహించి తర్వాత మనకు కనిపిస్తుంది. అందుకే మనకి అప్పటికల్లో ఆల్రెడీ మన పంటలో సారం అంతా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పంట బాగా వీక్ అయిపోయి దానికి రావాల్సినంత దిగుబడి రాదనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే రాకుండా ఉండడానికి ఎలాగో మనం క్లీన్ కల్టివేషన్ చేసుకుని అయినా వచ్చింది అని అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది పంట మార్పిడి చేసుకోవాలి. ఓకే, పంట మార్పిడి రాకుండా చేసుకోవడానికి ఒకవేళ పంట మార్పిడి అయినా వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే 2,4-D అనే మందుని
వాటిపైన పిచికారీ చేసుకోవాలి. అంటే జొన్నమాలి మీద వచ్చిన మొక్కలపైన పిచికారీ చేసుకోవాలి. అట్లాగే అయినా కానీ ఒకవేళ నశించలేదంటే మనం మాన్యువల్గా తీయడానికి ట్రై చేయాలి. కొద్ది కష్టమే అయినా కానీ ఒకవేళ సీడ్స్ పెట్టిన తర్వాత మాత్రం అది కంట్రోల్ చేయడం నెక్స్ట్ సీజన్కి అది చాలా కష్టం అవుద్ది. కాబట్టి పుష్పించక ముందే మనము ఆ యొక్క మొక్కని మనము తీసి పడేయడం, మాన్యువల్గా చేయడం. 2,4-D అనే 500 గ్రాములు లేదంటే 5 గ్రాములు 1 లీటర్ నీటికి నక్వీడ్ 2,4-D నక్వీడ్ అనేది మనం షుగర్ కేన్లో అంటే చెరకులో అయితేనే 2,4-D నక్వీడ్ అని అది మందుని మనము 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు అంటే చేసుకోవచ్చు. ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అది పుష్పించక ముందే తీసేయాలి. కొద్ది కష్టమైనా అది తీసేయాలి. నెక్స్ట్ ఎందుకంటే అది ఒకసారి విత్తనాలు జల్లిందంటే ఇంకా నెక్స్ట్ సీజన్లో ఎక్కువైపోతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు దాని బదులు వేరే మొక్కలు పెట్టుకోవడానికి అంటే ఇప్పుడు బొబ్బర్లు కానీ లేదంటే తర్వాత పొద్దుతిరుగుడు కానీ అలాంటి పంట మార్పిడి చేసుకున్నట్లయితే నెక్స్ట్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు బంగారు తీగ చూసుకున్నట్టే బంగారు తీగ ముఖ్యంగా ఎక్కువ ఆపరాలలో వస్తుంది. ఈ మధ్య మనం కొన్ని చోట్ల మిర్చిలో కూడా చూసుకుంటున్నాము. అయితే వీటిని కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు రాజుడి మేడం. ఓకే, వరంగల్ మాట్లాడుతున్నా. వరంగల్. ఇప్పుడు మనతో పాటు సమతా పరమేశ్వర్ గారు ఉన్నారు. మీ ప్రశ్న అడగండి. ఇవ్వండి మేడం. మాట్లాడండి. చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. నమస్తే అండి మేడం. 3 ఎకరాల పొలం ఉంది మేడం. కలుపు ఎంత తీసినా పాతి బాగా వస్తా ఉన్నది. ఏం చేయాలి దానికి? ఏం పొలం వేశారు సార్ మీరు? మొక్కజొన్న వేసామండి. మొక్కజొన్న వేసారా? ఇప్పుడు ఏ దశలో ఉంది చెప్పండి. ఇప్పుడు స్టార్టింగ్ దశ మధ్య దశలో ఉంది మేడం. ఓకే, మరి మీరు విత్తనం వేసుకున్న తర్వాత అట్రజిన్ మందును కొట్టినారా అండి? కొట్టిన మేడం. ఎంత కొట్టారు? 10 లీటర్లకు 10 నిమ్మలు. మీరు పొడి మందు కాదా? కాదు మేడం, లిక్విడ్ ఏంటి అది మందు? అట్రజిన్ కాదనుకుంటే మీరు కొట్టింది. ఇంకో ఏ మందు కొట్టారు మరి? ఏది కొట్టారు మేడం? అయితే మీరు అట్రజిన్ అయితే ఒక పని చేయండి. మీరు ఈసారి ఏం చేస్తారంటే మొక్కజొన్నలో మీరు విత్తుకున్న 25 నుంచి 48 గంటల్లో అట్రజిన్ అనే పొడి మందును మీరు 1 కేజీ మందుని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోండి. అన్ని రకాల కలుపుని నియంత్రించుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆ పంటకు సంబంధించి కలుపు అడిగారు, మొక్కజొన్నకు సంబంధించి. ఇందాక మనము అది పరాన్నజీవి కలుపు మొక్కల గురించి మీరు చెప్తూ ఉన్నారు రైతులకి. పరాన్నజీవి మొక్కల్లో మనము బంగారు తీగ గురించి చెప్పుకుంటున్నాము. బంగారు తీగ ఎక్కువ మనకు ఆపరాల్లో పెసర మునుముల్లో ఎక్కువ చూస్తాము. దీంట్లో ఏంటంటే ఇది మొత్తము కంప్లీట్ అంటే పోషకాలు మరియు ఆహార పదార్థాల కోసము మన పంట పైన ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ కలుపు రాకుండా చూసుకోవడాలంటే పెండమిథాలిన్ అనే మందుని మనం ప్రీ ఎమర్జెన్సీగా విత్తిన 24 గంటల నుంచి 48 గంటల్లో పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీని యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్సీ అదేంటి ఎమ్మజాత పైరు కూడా కొద్ది వరకు పరాన్ని తగ్గించదు. కానీ పంట మార్పిడి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కనపడినా దాన్ని తీసేసి దాన్ని కాలబెట్టడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇంకా రైతులు అంటే మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఇంకేమైనా సందేహాలు ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్తారా మీది? నా కాంటాక్ట్ నెంబర్ 9440396819. 6819. ఓకే. కలుపు యాజమాన్యం దానికి పాటించవలసిన మెలకువల గురించి డాక్టర్ సమతా పరమేశ్వర్ గారు రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మన అంశం. అంటే మీరు ఒకవేళ ఆవిడ్ని మళ్ళీ దీనికోసం సంప్రదించాలి అంటే ఇంకేమైనా సందేహాలు ఉంటే 9440396819కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.